జనరల్ అనుకుంటున్నారు, అవన్నీ రిజర్వేషన్ కోచ్లు. ఇవన్నీ కొత్తగా రెనోవేషన్ అయితే జరుగుతుందో. ఫుల్ రష్ అబ్బా. ట్రైన్లు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ప్రయాణం చేయబోతున్నాను. ఎక్కడి నుంచో తెలుసా, తిరుపతి నుంచి సికింద్రాబాద్. ఏ ట్రైన్లో చేయబోతున్నానంటే పద్మావతి ఎక్స్ప్రెస్. పద్మావతి ఎక్స్ప్రెస్ మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్ బ్లాగ్ అండి. చాలామంది చాలాసార్లు నన్ను అయితే రిక్వెస్ట్ చేశారు ఈ ట్రైన్ బ్లాగ్ చేయమని చెప్పి. ఎన్నాళ్ళకి అయితే కుదిరింది. సో ఈరోజు సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీని అయితే నేను చేయబోతున్నాను. మీరు కూడా డిజిటల్గా నాతో పాటు ప్రయాణించేయండి. ప్రస్తుతం టైం అయితే చూడండి, 4 గంటల 10 నిమిషాలు అవుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. ఆ ఎంట్రీ నుంచే లోపలికి వెళ్తాను నేను ఇప్పుడు. ఈరోజు నేను స్లీపర్ క్లాస్లో అయితే ప్రయాణించబోతున్నాను. నేను టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు ఆర్ఏసీలో ఉంది. చార్ట్ ప్రిపేర్ అయిపోయినా కూడా ఆర్ఏసీలోనే వచ్చిందనమాట సీటు. ఈరోజు మన ప్రయాణం అనేది ఆర్ఏసీలో చేయబోతున్నాం. ఎప్పుడు చూడండి తిరుపతి రైల్వే స్టేషన్ రష్గానే ఉంటుంది. ఎందుకంటే మరి మామూలు ప్లేస్ తిరుపతి. దానికి తగినట్టుగానే మనకి వెరీ సూన్ తిరుపతి కొత్త రైల్వే స్టేషన్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. కొత్త రైల్వే స్టేషన్ అంటే వేరే దగ్గర అనుకుంటారు, ఇక్కడేనండి కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్స్. ఫుల్ రష్ అబ్బా. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. టెర్మినల్ 1 గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వెళ్తున్నా. అనౌన్స్మెంట్ అది విన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 3 కంటే వచ్చేది పద్మావతి ఎక్స్ప్రెస్. లెట్స్ గో ప్లాట్ఫామ్ నెంబర్ 3. మొత్తం ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి మనం వెళ్ళాలి. ఇంకా బండి రాలేదు, బండి వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాను. చూసారా ఎంత పెద్దగా రెనోవేషన్ అయితే జరుగుతుందో. ఇప్పుడున్న ఎఫ్ఓబి ఉంది కదా, దాని మీద ఆ ట్రాఫిక్ జామ్ అది అయిపోతుందని చెప్పి అంత పెద్ద ఎఫ్ఓబీలు కట్టారు. ఇక్కడ ఒక ఎఫ్ఓబి, అక్కడ ఒక ఎఫ్ఓబి, 2 ఎఫ్ఓబీలు. ప్రస్తుతం ఉన్నది చిన్న ఎఫ్ఓబి. పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పద్మావతి ఎక్స్ప్రెస్ అనేస్తున్నాను, పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన బండికి సోర్స్ స్టేషన్ అయినా తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయినా సికింద్రాబాద్ తెలంగాణలో అయితే ఉంటుంది. ఇప్పుడే ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ విజయవాడ. ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా. ఈరోజు మనం ప్రయాణం చేయబోయే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి సోర్స్ స్టేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన సికింద్రాబాద్ తెలంగాణలో అయితే ఉంటుంది. ఈరోజు ప్రయాణంలో 2 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది అనమాట. మన బండి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ అయితే వెళ్ళి చేరుకుంటుంది. హౌరా బండికి చూడండి, రేక్ నెంబర్ 6 అనేసారు. ఈ హౌరా బండికి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోద్ది ఇప్పుడు. అది వెళ్ళిపోతుంది బండి. అమ్మో, జనరల్ కుక్కి ఉన్నారబ్బా. జనరల్ అనుకుంటున్నారు, అవన్నీ రిజర్వేషన్ కోచ్లు. ఇవన్నీ పిట్ లైన్లో చూడండి, నారాయణాద్రి ఉంది. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ పిట్ లైన్లోంచి ఇప్పుడే తీసుకొస్తున్నారు. అదే మెయింటెనెన్స్ నుంచి బండి ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నారు. పద్మావతి ఎక్స్ప్రెస్ 2 ట్రైన్ నెంబర్లు. ఓహోహో, జనరల్ కోచ్ గురించి వీళ్ళంతా. నాది S5 కోచ్. ఈ కోచ్ 63. తిరుపతి సికింద్రాబాద్. పద్మావతి ఎక్స్ప్రెస్కి కోచ్ కాంపోజిషన్ ఏంటంటే ముందు 2 జనరల్ కోచ్లు, వెనకాల 2 జనరల్ కోచ్లు, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్, 3 సెకండ్ ఏసీ కోచ్లు, 6 థర్డ్ ఏసీ కోచ్లతో పాటు 6 స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఉంటాయి. హుబ్లీ లోకోమోటివ్. ఇది మన లోకోమోటివ్ దర్శనం.
39399 హుబ్లీ లోకోమోటివ్. ఈరోజు మనం ప్రయాణించబోయే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12763 12764 సికింద్రాబాద్ నుంచి తిరుపతి వచ్చేది. మీకు పద్మావతి ఎక్స్ప్రెస్కి ఇప్పుడు బోర్డు వేసాను చూడండి, ఇక్కడ 2 ట్రైన్ నెంబర్లు ఉన్నాయి చూసారా. సిరీస్ కూడా వేరుంది. దేని గురించి అనుకుంటున్నారు చెప్తాను ట్రైన్ ఎక్కాక. మన ట్రైన్ తిరుపతి నుంచి బయలుదేరేది 4:55 ప్రస్తుతం టైము 4:30 అయితే అవుతుంది. ఇంకా 25 నిమిషాల సమయం అయితే ఉంది. S5 ఇదే మన కోచ్ 63 సీట్ నెంబర్. లోపలికి వెళ్ళి ఎక్కుదాం. 63 ఇది మన సీటు. ఆర్ఏసీ కాబట్టి మనకి కింద సీట్లే వస్తాయి. ఇదే సీటు ఇద్దరికి ఇస్తారనమాట. ఇక్కడ ఒకరు కూర్చోవాలి, ఇక్కడ ఒకరు కూర్చోవాలి. ఈ సీట్ నెంబర్ వాళ్ళు పైన పడుకునే రావాలి ఆర్ఏసీ వచ్చిందంటే. ఇటు వచ్చింది కానీ మనకి అదే ఇటు సైడ్ వచ్చిందంటే మటుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 4:55 మన బండిని అయితే తీసేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 తిరుపతి నుంచి. తిరుపతి రైల్వే స్టేషన్ కోడ్ TPTY. ఈరోజు జర్నీ అంతా కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఉంటుంది. ఒకటే రైల్వే జోన్. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అట్ సైడ్. వా, ఒక రేంజ్ మామూలు రేంజ్ కాదులే. ఎప్పుడెప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ అవుతుందా నేను చూద్దామా అని వెయిట్ చేస్తున్నా. సేమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఎప్పుడెప్పుడు తయారవుద్దా, ఎప్పుడెప్పుడు వీడియో తీసి మీకు చూపిద్దామా అని నేను వెయిట్ చేస్తున్నాను. అటు సికింద్రాబాద్, ఇటు తిరుపతి, విశాఖపట్నం కూడా అండోయ్. తిరుపతి నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్కి రెగ్యులర్గా నడిచే ట్రైన్లు ఏంటి తెలుసా? పద్మావతి, నారాయణాద్రి, వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్ప్రెస్. ఇవి కాకుండా స్పెషల్ ట్రైన్లు 7 హిల్స్ అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడానండి. ఈరోజు మనం పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో 735 కిలోమీటర్లు అయితే ప్రయాణించబోతున్నాం. తిరుపతి తర్వాత రేణిగుంటలో అయితే ఆగుద్ది మన బండి. గైస్, ఈరోజు మనం ప్రయాణించబోయే రూట్ ఒకసారి చూద్దాం. చూడండి, తిరుపతి, రేణిగుంట జంక్షన్, కాళహస్తి, వెంకటగిరి, గూడూరు జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం, సికింద్రాబాద్. గైస్, మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్. పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? November 9th, 2002. పద్మావతి ఎక్స్ప్రెస్కి రేక్ షేర్ ఉంది. ఆ ట్రైన్ పేరు కూడా పద్మావతి ఎక్స్ప్రెస్సే. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం చూడండి, ఈ రూట్లో 5 రోజులు తిరుగు. ఆహా, ఏ ట్రైన్ ఇది? గుంటూరు తిరుపతి, రాయగడ గుంటూరు, గుంటూరు తిరుపతి బండి అది. మన ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్. పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? November 9th, 2002. పద్మావతి ఎక్స్ప్రెస్కి రేక్ షేర్ అది ఉంది. ఏ ట్రైన్తో తెలుసా? అది కూడా పద్మావతి ఎక్స్ప్రెస్సే. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నాం కదా, ఈ రూట్లో వారానికి 5 రోజులు అయితే ప్రయాణిస్తుంది. మిగతా 2 రోజులు వయా రాయచూర్ మీదుగా అయితే ప్రయాణిస్తుంది ఈ పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆ 2 రోజుల్లో తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటారు, సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు అనమాట. పద్మావతి ఎక్స్ప్రెస్ కాకుండా ఈ పేర్లతో కూడా పిలుస్తారు వయా రాయచూర్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. మన ట్రైన్కి టోటల్ రన్ టైం 13:20. అంటే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవాలంటే 13:20 మనం ఈ ట్రైన్లో ప్రయాణించాలి. స్కిప్పింగ్ తిరుచానూర్. ఈ ఎండకి ఐఫోన్ ఏం పనిచేయట్లేదు. మాట్లాడితే ఐఫోన్ నీడ్స్ టు కూల్ డౌన్ అంటుంది.
మనం ట్రైన్కి లాస్ట్ ఉన్నాం. మన వెనకాల S7 కోచ్ ఉంది, దాని వెనకాల 2 జనరల్ కోచెస్, లాస్ట్లో గాడిగర్ కోచ్. మన ఫస్ట్ స్టాప్ అయిన రేణిగుంట జంక్షన్కి వచ్చాం. జంక్షన్ రూట్లు ఏవేంటో తెలుసా? ఒకటి ఆర్కోనం రూట్, ఇప్పుడు తిరుపతి రూట్ ఒకటి, మనం వెళ్ళే విజయవాడ రూట్ ఒకటి. రేణిగుంట జంక్షన్ దాటుతూనే లెఫ్ట్ సైడ్కి మనకి కడప రూట్ ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ జంక్షన్ రూట్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి రాలేదు, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన బండి రేణిగుంట జంక్షన్కి. కృష్ణరాజపురం లోకోమోటివ్ ఇది. మామూలు విషయం ఇది కృష్ణరాజపురం అంటే. సో గైస్ అటు సైడ్ చూడండి, ఒక బండి వెళ్ళిపోతుంది. ఏ బండి అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి వెళ్ళిపోతుంది ఆ బండి. రేణిగుండ నుంచి మనం బయలుదేరాం. నెక్స్ట్ కాళహస్తి అయితే వెళ్తుంది మన బండి. ఆన్ టైంలోనే బయలుదేరింది బండి. అటు సైడ్ నుంచి ఒక బండి వెళ్ళిపోయింది కదా, రేణిగుంట మైసూర్ బండి. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. మ్యాటర్ ఏంటంటే బేసిక్గా తిరుపతిలోనూ అంత ఫుల్ అయిపోలేదు క్రౌడ్. రేణిగుంటలో ఎక్కుతారు అనుకున్నాను, రేణిగుంటలో కూడా అంత ఫుల్గా ఏమి ఎక్కలేదు. కాళహస్తిలో నాకు తెలిసి ఏదైనా ఎక్కుతారు అనుకుంటున్నాను నేను. చూద్దాం. మనం అటు వెళ్ళాం అనుకోండి టువర్డ్స్ కడప సైడ్ వెళ్ళిపోతాం. కానీ జంక్షన్ రూట్ నుంచి మనం ఎలా వెళ్తే ఏమొస్తుంది తెలుసా? గూడూరు విజయవాడ. అక్కడ చూసారా ట్రైన్? వా, ల్యాండ్స్కేప్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఎన్ రూట్ టు శ్రీకాళహస్తి. చూద్దాం శ్రీకాళహస్తిలో క్రౌడ్ ఏదైనా ఫుల్ అవుద్దా, లేదంటే ట్రైన్ ఎప్పుడు ఫుల్ అవుద్ది ఏంటి అనేది. ట్రైన్ మెయింటెనెన్స్ గురించి చూసుకుంటే మటుకు అద్దంలో తీసుకొచ్చారు. మరి జర్నీ ఎండ్ అయ్యేటప్పటికి ఎలా ఉండదో మనకు తెలిసిందే. కాళహస్తికి ముందు ఏం ఫ్యాక్టరీ ఇది మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కాళహస్తికి బోర్డు మిస్సింగ్. క్రౌడ్ ఉంది ఇక్కడ, గట్టిగా ఉంది శ్రీకాళహస్తిలో క్రౌడ్. కాళహస్తి నుంచి బయలుదేరింది, క్రౌడ్ బాగా ఫుల్ అయింది. బట్ స్టిల్ ఇంకా వేకెన్సీ ఉంది. 100% ఆక్యుపెన్సీ అయితే అవ్వలేదు బండి. శ్రీకాళహస్తి బోర్డును చూపించలేకపోయాను. కాళహస్తిలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది వెంకటగిరి. ఆ బండి ఏంటో తెలుసా? హౌరా నుంచి మైసూర్ వెళ్ళే బండి. ఇప్పుడే క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. ఇది మన క్రూజింగ్ స్పీడ్. ఫైనల్లీ పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే చేసేస్తున్నా. మీకు ఇంకేం ట్రైన్లు కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్కొక్క ట్రైన్ జర్నీ చేసేద్దాం మనం. మన దానికి ప్యాంట్రీ కార్ లేదు, మొబైల్ ప్యాంట్రీ. సో రాత్రి డిన్నర్ వచ్చేసి ఒకటి డిన్నర్కి కొంచెం ఫ్లేవర్డ్ రైస్ అది ఆర్డర్ చేశాను. గోబీ రైస్ అంట, ఎలా ఉంటుందో చూద్దాం.
బేసిక్గా పన్నీరు చపాతీ అది ఇది అని చెప్తున్నాడు. అవి కాకుండా ఇంకేమున్నాయంటే రైస్ ఐటమ్ ఉందన్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో. వాట్ బ్యూటిఫుల్ సన్సెట్ అబ్బా ఈరోజు అసలు క్రేజీ సన్సెట్. చాలా రోజుల తర్వాత అయితే చూపిస్తున్నాను వెంకటగిరి రైల్వే స్టేషన్ని. ఈ మధ్యకాలంలో చూపించలే వెంకటగిరి రైల్వే స్టేషన్ని. మీకు ఒక విషయం చెప్పినా గైస్, పద్మావతి ఒక రూట్లో వెళ్తుంది, వెంకటాద్రి ఒక రూట్లో వెళ్తుంది, నారాయణాద్రి ఒక రూట్లో వెళ్తుంది, రాయలసీమ ఇంకో రూట్లో వెళ్తుంది, సెవెన్ హిల్స్ ఇంకో రూట్లో వెళ్తుంది. సో ఇవన్నీ హైదరాబాద్ టు తిరుపతిని ప్రతిరోజు కనెక్ట్ చేసేది డిఫరెంట్ రూట్స్ నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వెంకటగిరి. క్రౌడ్ ఇక్కడ కూడా ఎక్కుతున్నారు బాగానే. టైమింగ్ అంటే టైమింగ్లో ఉంది తెలుసా, బండి టైంకి వస్తుంది, ఆగుతుంది, టప్పని బయలుదేరిపోతుంది. అన్ని దగ్గర 1 minute 2 minutes స్టాప్సే. అందుకనే ప్రత్యేకంగా నేను ఎంత టైం ఆగుద్ది అంత టైం ఆగుద్ది అని చెప్పట్లేదు. వెంకటగిరి తర్వాత గూడూరులో అయితే ఆగుద్ది బండి. కొన్ని ట్రైన్లో ప్రయాణిస్తే వైబ్ ఉంటుంది అంటారు చూడండి, అలాంటి ట్రైన్లో ఈ ట్రైన్ కూడా ఒకటి. క్రూజింగ్ స్పీడ్. ఆటోమొబైల్ క్యారియర్. ఈ బండిని ఓవర్టేక్ పడుతున్నాం. గూడూరుకి రఫ్గా ఒక 6 kilometers ముందు అయితే ఉన్నాం. జంక్షన్ రూట్ చూపిస్తాం మీకు ఒకసారి. ఎప్పుడో చెన్నై సైడ్ నుంచి వస్తున్నాం మనం, ఈసారి తిరుపతి సైడ్ నుంచి వెళ్తున్నాం. అది డే లైట్లో కాబట్టి మీకు క్లియర్ కట్గా చూపిస్తా. గివెన్ షెడ్యూల్ కన్నా గూడూరు జంక్షన్కి మనం బిఫోర్ టైం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే చెప్పాను బిఫోర్ టైం వెళ్ళిపోతున్నాం అని. హోమ్ కాలింగ్ రాలేదనుకుంటా, స్లో చేశారు. వెయిటింగ్ హోమ్ కాలింగ్ చూసారా ఎక్కడ ఆపారా? సిగ్నల్ ముందే ఉంది లోకో. ఈ యాప్ ఏదేదో రైల్వే స్టేషన్లో ఆపుంటే వాటర్ బాటిల్స్ అవి కొనుక్కుంది నేను. ఫుడ్ ఆర్డర్ అయితే తీసుకున్నారు కానీ మొబైల్ బ్యాండరీ వాళ్ళు వాటర్ బాటిల్స్ అవి ఏం తీసుకురావట్లేదు. సంబరపడ్డా, త్వరగా వెళ్ళిపోతున్నాం బిఫోర్ టైం అని గూడూరు జంక్షన్కి. 15 నిమిషాలు అయింది ఇక్కడ పెట్టి. కద్దులింది. గూడూరు గేటు. అటు సైడ్ ఇంకో గేట్ కనిపిస్తుందా, అది చెన్నై లైన్. గూడూరు టు చెన్నై. మనం రేణిగుంట లైన్ నుంచి వచ్చాం. జంక్షన్ రూట్. వెల్కమ్ టు గూడూరు జంక్షన్.
ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చాం మనం. అటువైపు ఏ బండి ఉంది? 22606 బండి ఉంది. వావ్, వాడే బండి అసలు. తిరునెల్వేలి నుంచి పురిలియా అయితే వెళ్తుంది ఆ బండి. ఆ బండి వదిలేక మన బండి వదులుతారు 100%. వాట్స్ హ్యాపెనింగ్? పురిలియా బండి ఉంది పక్కనే, ఆ బండిని వదలకుండా మన బండిని వదిలేశారు. అచ్చి బాబోయ్, జనరల్ చూడండి కోచ్ కుక్కేసుకుని ఉన్నారు. స్లీపర్ కూడా అలాగే ఉంది బాబోయ్. బాబా లిటరల్లీ పురిలియా వెళ్ళేటప్పటికి పులుసు కారిపోద్ది అందులో. కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి, అదే విశాఖపట్నం నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ, సోమర్లకోట నుంచి కానీ అరుణాచల్ వెళ్ళాలంటే అది డైరెక్ట్ ట్రైన్. కోస్తాంధ్ర నుంచి అరుణాచలం వెళ్ళాలంటే మనకున్న ఏకైక డైరెక్ట్ ట్రైన్ అదే. అటు పలాస, శ్రీకాకుళం, టెక్కలి, విశాఖపట్నం, తుని, రాజమండ్రి వీళ్ళందరూ డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళిపోవచ్చు ఆ ట్రైన్ ఎక్కితే. ఏ ట్రైన్ అంటే పురిలియా తిరునెల్వేలి ఎక్స్ప్రెస్. నేను లిటరల్లీ షాక్, ఆ బండిని ఉంచేసి మన బండిని పంపించారని. గూడూరు జంక్షన్ బాయ్ బాయ్. గూడూరు తర్వాత నెల్లూరులో అయితే ఆగుద్ది బండి. లాలాగూడ లోకోమోటివ్ ఉంది ఆ బండికి. మ్యాటర్ ఏంటంటే రాజధాని వెళ్ళిపోయింది. మనల్ని గూడూరు ముందు ఆపేశారు కదా, ఆ టైంలోనే వెళ్ళిపోయింది గూడూరు నుంచి చెన్నై. కిన్లే వాటర్ బాటిల్ కొన్నాను గూడూరులో. కూలింగ్ ఏం లేదు, నార్మల్ వాటర్ బాటిల్. కృష్ణ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ చూద్దాం ఇప్పుడు. అటు ట్రాక్లో వస్తుంది. అదే కృష్ణ ఎక్స్ప్రెస్ ని ఎప్పుడే ఎల్ఎస్పీకి అప్గ్రేడ్ చేస్తారు. నెక్స్ట్ ఒక మెమో ట్రైన్ తో క్రాస్ ఓవర్ అవుతుంది నెల్లూరు సొల్లూరుపేట్. దాని తర్వాత రప్తి సాగర్, గోరఖ్పూర్ టు తిరువనంతపురం నార్త్. గూడూరు వెళ్ళిపోయింది, నెల్లూరు దగ్గరలో ఉన్నాం, ఫుడ్ ఇంకా రాలేదు. కృష్ణ ఎక్స్ప్రెస్ మటుకు జమ్మని లాగారు అసలు. మెమో బండి వెళ్ళిపోయింది కదా. నెక్స్ట్ రప్తి సాగర్తో ఉంటుంది మనకి క్రాస్ ఓవర్. గైస్, నాకు పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు 467 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. రైల్ వన్ యాప్లో బుక్ చేసుకున్నాను నేను. నా లైనప్ చెప్పినా మీకు. నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో ఒకటి ఫలక్నామా ఉంటుంది, ఇంకొకటి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది, దాని తర్వాత వివేక్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అన్నిటికన్నా ముందు ఏముంటుంది తెలుసా? జనరల్ ట్రైన్ జర్నీ ఉండబోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి అనుకుంటున్నారు? ఆలపి టు ధన్బాద్, మన బొకారో ఎక్స్ప్రెస్. ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఈ ఎండలు బాగా ముదిరేక చేద్దామని. మామూలుగా అయితే మసారాదు కదా. అండ్ వీటి తర్వాత కొన్ని నార్త్ ఈస్ట్ ట్రైన్స్ అయితే లిస్ట్ అవుట్ చేసుకున్నాను, అవి చేస్తాను. ఇవి లైనప్. ఆల్రెడీ కొన్ని అయితే రిజర్వేషన్ చేయించుకున్నాను ట్రైన్స్. ఆ ట్రైన్ డీటెయిల్స్ అవి ఇప్పుడు చెప్పను, అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే చూడండి, ఓకేనా? నెల్లూరు సౌత్ స్టేషనే. మళ్ళీ మనం డోర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే రప్తి సాగర్ మిస్ అయిపోద్ది. ఆ బోర్డు ఏంటో చూసి వెళ్ళిపోదాం డోర్ దగ్గరికి. నెల్లూరు సౌత్ వేదాయపాలెం. సంథింగ్ ఈజ్ ఫిషీ. వేదాయపాలెంలో మన బండి ఆగింది. క్రాస్ ఓవర్ అయితే డెఫినెట్లీ పడుద్ది.
రప్తి సాగర్ ప్రస్తుతం నెల్లూరు సౌత్లో ఉంది. నెల్లూరు సౌత్ నుంచి డిపార్ట్ కూడా అయిపోయి ఉంటుంది ఈ పాటికి. వీఆర్ గోయింగ్ టు మిస్ దట్. చాలా బాధగా ఉంది రప్తి సాగర్ని చూపించలేకపోతున్నానని. కదిలింది మన బండి, బట్ స్టిల్ రప్తి సాగర్ని అయితే చూపించలేనేమో అని డౌట్గా ఉంది. అయితే గీతే ఈ సందులోంచి చూపించాలి. హోప్స్ వస్తున్నాయి. ఎస్, చూపించచ్చు. అదిగోండి లైట్ కనిపించింది నాకు రప్తి సాగర్ది. హాంగింగ్ వినిపించిందా? రప్తి సాగర్ హాంగింగ్. ఇల్లు భలే ఉందిలే అసలు. సింపుల్గా ఇద్దరు కొట్టారు. రప్తి సాగర్ రపరపలాడుతూ వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఆ బండి 13 నిమిషాలు లేట్లో ఉంది అంతే. మనం ఎన్ రూట్ టు నెల్లూరు. నెక్స్ట్ నెల్లూరు సౌత్ స్టేషన్ వస్తుంది. దాన్ని స్కిప్ కొట్టగానే నెల్లూరు మెయిన్ స్టేషన్. హలో నెల్లూరు. నెల్లూరు దాటగానే మనకి ఇంకో 3 ట్రైన్లతో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. ఒకటి పూరి తిరుపతి, 2 విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ జనశతాబ్ది, ఇంకోటి నర్స్పూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే మెల్లగా ప్యాక్ అయిపోయింది. 100% ఆక్యుపెన్సీ. ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదు ఇంకా. చూడాలి ముందుకు వెళ్ళే కొద్దీ ఏదైనా క్లియర్ అయిందంటే మనకి సీట్ వస్తుంది. టీటీగా వచ్చారు, చెక్ చేశారు, వెళ్ళారు. నెల్లూరు సౌత్ స్టేషన్ ఇది. హోమ్ కాలింగ్ అది రాలేదు, ఎందుకంటే ముందు 2 ట్రైన్లు ఉన్నాయి. ఒకటి తాంబరం జోధ్పూర్, ఇంకొకటి వచ్చి మన సింహపురి. ఈ 2 ట్రైన్లు ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మనమైతే చేరుకోబోతున్నాం నెల్లూరు. హోమ్ కాలింగ్ అది వచ్చింది మనకి. హోమ్ కాలింగ్ వచ్చాక బయలుదేరింది బండి. నెల్లూరు సౌత్ దాటగానే ఆగిపోయింది బండి. హోమ్ కాలింగ్ వచ్చాక బయలుదేరింది. నెల్లూరు ఏ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్తారో నాకు తెలిసి 2 అనుకుంటా. 2K మ్యాక్స్. జస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2K వచ్చింది బండి. నెల్లూరు షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం లేట్లోనే ఉన్నాం. నెల్లూరు తర్వాత మన బండి ఆగేది డైరెక్ట్ ఎక్కడ అనుకుంటున్నారు, ఒంగోలులో. అండ్ టైం బాగుంటే మనకి ఇక్కడే పూరి తిరుపతి బండితో క్రాస్ ఓవర్ అవుద్ది. చెప్పే కదా, పూరి తిరుపతి, జనశతాబ్ది, వందే భారత్ 3 ట్రైన్లు క్రాస్ ఓవర్లు వరుసగా అవుతాయి. నెల్లూరు ఇప్పుడే అనౌన్స్మెంట్ అది అవుతుంది. పూరి తిరుపతి బండి 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందంట. జుట్టు సౌండ్ విన్నారా? అసలు జుట్టు మాట వినట్లేదు. నెల్లూరు నుంచి మన బండి బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ ఒంగోలు. పక్క ప్లాట్ఫామ్లో చెప్పాను కదా పూరి తిరుపతి బండి అయితే వస్తుంది. పూరి తిరుపతి ఎల్హెచ్బి కోచెస్తో కటకట్లు అడిచేస్తున్నట్టుంది. మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చామని చెప్పి నెల్లూరులో కూడా ఏం ఫుడ్ కొనలేదు నేను. వాళ్ళేమో గూడూరు దాటగానే సర్వ్ చేస్తా అన్నారు. అయిపు లేరు మొబైల్ ప్యాంట్రీ వాళ్ళు. మెల్లగా ఇచ్చుకుంటూ రావాలి కదా. అదిగో పూరి తిరుపతి. పూరి తిరుపతి VAP 4 లోకోమోటివ్ LHB కోచెస్.
జనశతాబ్ది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్యారలల్ క్రాస్ ఓవర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్యారలల్ క్రాస్ ఓవర్ అబ్బా. జాక్ పాట్ అంటే జాక్ పాట్ ఈరోజు అసలు మామూలుగా లేదు వ్యాపారం. అవి కూడా 2 ట్రైన్లు. అటు చూడండి పెన్నా నది. లెట్స్ గో ఒంగోల్. ఇప్పుడే జస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్. ఫోన్ తీసే లోపల 8కి వచ్చేస్తుంది కదా, తప్పని వెళ్ళిపోయింది. అది ఏ హైవే తెలుసు కదా, NH16. అబ్బా ఇప్పుడే బ్రేక్లు అది వేసారు, తగ్గిపోయింది. లేదంటే 130 ఫ్లాట్. తిరుపతి నుంచి నెల్లూరు దాకా చాలా స్టేషన్లో ఆగుతూ వచ్చింది కదా. సుమారు ఒక 130 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటాం. నెల్లూరు టు ఒంగోలు 120 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ ఉంటుంది. గైస్ ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 130 సెషన్, కానీ స్పీడ్ లిమిటేషన్ అది ఉన్నట్టుంది, అందుకే ఏం వెళ్ళట్లేదు బండి. మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కదా, సర్వ్ చేస్తున్నారు గోబీ రైస్. ప్యాకేజింగ్ అది బాగానే ఉంది. 150 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇది ప్యాకేజింగ్ బాగుంది, కానీ క్వాంటిటీ అయితే తక్కువ. 150 హై ప్రైస్. కావాలి ఏంటిది, బండి అవుతుంది కావలి స్టేషన్లో. లేదు బయలుదేరిపోయింది. పెంచర్ స్పీడ్. ప్రస్తుతం టైం అయితే 8:09 అవుతుంది. 8:45. నా డిన్నర్ అది చేస్తున్నా. ఇందులో గోబీ రైస్, సమ్ గ్రేవీ, ఒక స్వీట్. ఇది రైతా అనుకుంటా. 150 రూపీస్ ఇది. సీరియస్లీ బాగుంది. 150 రూపీస్ వర్త్. ఫ్లాట్ 130. మనమైతే చేరుకోబోతున్నాం ఒంగోల్. నెల్లూరు దాకా బండి బాగానే వచ్చింది, కానీ నెల్లూరు దాటాక అస్సలు 130 అయితే కొట్టారు, కానీ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం గంట లేట్లో ఉన్నాం. హలో ఒంగోల్. బళ్ళవి వెయ్యాలనుకుంటే ఒంగోళ్ళు టైం పడుతుంది. One 2763. ఒంగోలు తర్వాత చీరాల అయితే ఆగుద్ది బండి. చీరాల, తెనాలి, విజయవాడ ఆంధ్రాకి లాస్ట్ స్టాప్. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఖమ్మంలో ఉంటుంది. ఖమ్మం తెలంగాణకు వస్తుంది. ఒంగోలు నుంచి బండి బయలుదేరింది. 9:36 అయితే అవుతుంది. సుమారు గంట లేట్లో అయితే చేరుకున్నాం. ఒంగోలు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తున్నారా? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒంగోలు ఇంకో కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకున్నా. ఆర్పిఎఫ్ ఎక్కేసింది. గైస్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి ఒంగోలు దాటాక నేను పడుకుని పోయాను. మనం మిస్ అయిన స్టేషన్స్ ఏమేంటంటే ఆంధ్రప్రదేశ్లో చీరాల మిస్ అయ్యాం, తెనాలి మిస్ అయ్యాం, విజయవాడ జంక్షన్ మిస్ అయ్యాం. విజయవాడ దాటాక మన బండి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అయితే ఎంటర్ అవుతుంది. తెలంగాణ ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టాప్ ఖమ్మం మిస్ అయ్యాం మనం.
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం, నెక్స్ట్ ఇంకా సికింద్రాబాద్ అనమాట. మన ఎన్ రూట్ టు సికింద్రాబాద్. కానీ వాడే ట్రైన్ తెలుసా, సూపర్ ఫాస్ట్ అంటే సూపర్ ఫాస్ట్ అన్న పేరు నిలబెట్టారు. పద్మావతి ఎక్స్ప్రెస్ ఒక ఫేవరెట్ ట్రైన్ అయిపోయింది నాకు. ఇప్పటిదాకా నేను పద్మావతి ఎక్స్ప్రెస్లో ప్రయాణించలేదు. ఎందుకు ఇన్ని కామెంట్లు వస్తున్నాయి అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమైంది అసలు వాడే రన్ అని. లవ్లీ సూపర్ ట్రైను. చర్లపల్లి బండోడు రెడీగా ఉంది అటుపక్క. అమృత్ భారత్ రేగిది. స్కిప్పింగ్ చర్లపల్లి. ప్రస్తుతం టైం ఎంతో తెలుసా? 5 గంటలు 2 నిమిషాలు. మన బండి చూడండి టర్నింగ్ కొడుతుంది. ఏం స్టేషన్ అబ్బా ఇది? మౌలాలి స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నట్టున్నారు. రైట్ సైడ్ మొత్తం క్లియర్ చేసేసారు. అండ్ గైస్ ఇంకో విషయం తెలుసా, షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం సికింద్రాబాద్కి 6:15కి చేరుకోవాలి. ప్రస్తుతం టైం ఎంత తెలుసా? 5 గంటలు 12 నిమిషాలు. దగ్గర గంట బిఫోర్ వచ్చేసినట్టబ్బా. బాబా వాడే లవ్లీ ట్రైన్. ఈ మధ్య కాలంలో నేను ఎక్కిన ట్రైన్స్లో సూపర్ రన్ అండ్ సూపర్ ఫేవరెట్ అయిపోయిన ట్రైన్ పద్మావతి ఎక్స్ప్రెస్. 5 గంటల 20 నిమిషాలు అవుతుంది. బాగా మనల్ని పెట్టేశారబ్బా మౌలాలిలో. అసలు సికింద్రాబాద్ తీసుకెళ్ళిపోయి ఉంటాయి. ఎంత బాగుంటుందో తెలుసా. 1 hour ప్లస్ బీటీయా ఏందబ్బా రన్ను. ఐసీఎఫ్కి వచ్చేస్తే బండి వెళ్ళిపోతుంది. ఏ బండి అంటారు గెస్ట్ చేయండి కామెంట్స్లో. ఐసీఎఫ్కి వచ్చేస్తే బండి రాగానే మన బండిని వదిలేశారు. ఐసీఎఫ్కి వచ్చేస్తే ఇప్పుడు బండి వచ్చింది కదా, ఆ బండి ఏంటనుకుంటున్నారు? సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ. లాలాగూడ షెడ్, లాలాగూడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్. హోమ్ కాలింగ్ ల్యాక్ అనుకుంటా. ఇలా ల్యాక్గా వెళ్తుంది బండి. 540 అవుతుంది. అమ్మా ఇక్కడ మొత్తం చెత్త ఉండేది ట్రాక్ పక్కన. అంతా క్లియర్ చేసింది ఎస్సీఆర్. వా సూపర్. పైన ట్రాక్ ఏంటి అనుకుంటున్నారు? మెట్రో ట్రాక్ అది.
ఓహో అట్లా టెర్మినల్ బిల్డింగ్ చూడండి, పెద్ద ఆట ఆడింది ఎస్ఆర్. అండ్ వెల్కమ్ టు సికింద్రాబాద్. సికింద్రాబాద్కి వచ్చేసాం. పక్క ప్లాట్ఫామ్లో ఏదో బండి ఉంది, చూద్దాం ఏ బండి. ఐదు గంటల 45 నిమిషాలకి అయితే వచ్చేసాం. గివెన్ షెడ్యూల్ కన్నా అరగంట ముందు. వా 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 వా. పద్మావతి ఎక్స్ప్రెస్ ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. పక్క ప్లాట్ఫామ్లోకి తిరుపతి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సిగ్నల్ వచ్చినట్టుంది రాయలసీమకి. 12793 రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి నిజామాబాద్. వాబో ఏంటది ఎఫ్ఓబి చూసారా ఎలా ఉందో? ఈ ఎఫ్ఓబి ఈ బార్ నుంచి ఆ బార్ దాకా ఉంది. ఒడి అమ్మ, ఎంత పెద్ద ఎఫ్ఓబి నేను అసలు చూడలేదబ్బా. తిరుపతి ఎఫ్ఓబి అనుకుంటేనే తిరుపతి ఎఫ్ఓబి కన్నా చాలా పెద్ద ఎఫ్ఓబి కింద ఉంది ఇది. ఎస్, వెళ్ళిపోతుంది రాయలసీమ ఎక్స్ప్రెస్. అటు ప్లాట్ఫామ్లో గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఉంది. మన బండి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చింది. రాయలసీమ ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. 20701 తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కలకల్లా ఆడిపోతుంది జనాలతో. మొత్తం మారిపోయిందబ్బా. బయటకు వచ్చేది, లోపలికి వెళ్ళేది, వెయిటింగ్ హాల్, ఇదంతా టెంపరీ సెటప్. వన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిందనుకో మొత్తం మారిపోద్ది, ఏముండవు. ఇవన్నీ ఇప్పుడు డిపార్చర్లు అనమాట. వామ్మో, అసలు రూపురేఖలన్నీ మారిపోయినాయి. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఎలా ఉండబోతుంది స్టేషన్ని, ఎలా మార్చేశారు, ఎలా ఉండే స్టేషను మీకు గుర్తుందా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట నుంచి మనం వీడియోలు తీసేవాళ్ళం. గుర్తుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. టెర్మినల్ మొత్తం లెగిసిపోయింది. ఇదంతా కొత్త టెర్మినల్. సో గైస్, నేనైతే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా.